ప్రపంచంలోనే అద్భుతమైన ప్రదేశంగా ఉన్న హిమాలయాలకు భూకంపం టెన్షన్ పట్టుకుంది. చల్లని వాతావరణాన్ని పంచి హిమాలయాల భూగర్భంలో తీవ్రమైన యుద్ధమే జరుగుతుంది. ఖండాలను చీల్చే టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఘర్షణతో హిమాలయన్ రీజన్ భయంకరమైన భూకంపాలకు కారణమవుతుంది. అసలు ఆ ప్రాంతంలో ఏం జరుగుతోంది? టెక్టోనిక్ ప్లేట్ల సంఘర్షణతో వచ్చిన టెన్షన్ ఏంటి? రీసెంట్ గా వచ్చిన టిబెట్ భూకంపానికి మించిన డేంజర్ భవిష్యత్తును భయపెడుతోందా? విశ్వంలోనే అత్యంత అందమైన గ్రహం భూమి అంటారు. భూమిపైన వాతావరణం ఎంత అందంగా ఉంటుందోనని సంబరపడిపోతారు. అయితే భూమి లోపల ఏం జరుగుతుందో అందరికీ తెలియకపోవచ్చు. ఈ అందం కింద ఎంత విధ్వంసం దాగుందో అర్థం కాదు. ఇక భారతదేశానికి తలమానికమైన అద్భుత హిమాలయ ప్రాంతం కింద కూడా ఘోరమైన సంఘర్షణ జరుగుతోందని ఎప్పట్నుంచో అధ్యయనాలు చెప్తున్నాయి. హిమాలయన్ రీజియన్లో 2 భూఫలకాల మధ్య భారీ ఒత్తిడి పెరుగుతోంది. ఇది భారత్, టిబెట్ దేశాల్లో దేన్నైనా చీల్చడానికి అవకాశముంది. ఈ ఏరియాలో రాబోయే తీవ్రమైన భూకంపాలతో ఒక ప్రాంతం సర్వనాశనమయ్యే ప్రమాదమూ ఉందనేది నిపుణుల అభిప్రాయం. ఇదే భారత్ను ఇప్పుడు భయపెడుతోంది. కొన్నేళ్లుగా హిమాలయన్ ప్రాంతాల్లో టెక్టోనిక్ ప్లేట్ల మధ్య మార్పులు కనిపిస్తున్నాయి. చాప కింద నీరులా ఈ ప్రాంతం భూభాగం కింద టెక్టోనిక్ ప్లేట్లు జారిపోతూ ఉన్నాయి. టిబెట్ భూభాగంతో ఉన్న టెక్టోనిక్ ప్లేట్లతో సంఘర్షిస్తున్నాయి. ఇప్పటికే ఏడాదికి 2 మిల్లీమీటర్ల చొప్పున భారత భూభాగం కూడా తగ్గుతున్నట్లు ఇటీవలి అధ్యయనాలు చెప్తున్నాయి. ఇది రాబోయే కాలంలో మరింత భయానక భూకంపాలకు కారణమవుతుందా? తాజాగా టిబెట్, నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. జనవరి 7న సంభవించిన ఈ భయానక భూకంపంలో 126 మంది ప్రాణాలు కోల్పోగా 188 మంది గాయపడ్డారు. 400 కంటే ఎక్కువ మంది భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. ఇప్పటికీ ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇది ఎంత తీవ్రంగా వచ్చిందంటే 24 గంటల్లో దాదాపు 20 సార్లు భూమి కంపించింది. రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. జనవరి 8న సంభవించిన భూకంప తీవ్రత 6.58గా నమోదైంది. వరుసగా వచ్చిన ప్రకంపనల్లో 10 సార్లు 6 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. భూకంపాలకు ప్రసిద్ధి చెందిన టిబెట్ ప్రాంతంలో గత సంవత్సరం 100 భూకంప సంఘటనలు జరగ్గా అవి కనీసం 3 తీవ్రతతో వచ్చినట్లు డేటా చెప్తోంది. అయితే 7 తీవ్రతకు మించి చాలా తక్కువే అయినప్పటికీ 20వ శతాబ్దం ప్రారంభం నుండి ఇప్పటి వరకు 7 తీవ్రత దాటిన భూకంప సంఘటనలు 9 సార్లొచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడొచ్చిన భూకంప తీవ్రతకు 1000 కంటే ఎక్కువ ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతంలో భారీ జనసాంద్రత ఉండటం వల్ల వందల మంది నిరాశ్రయులుగా మారాల్సి వచ్చింది. ఈ భూకంప ప్రభావం ఒక్క టిబెట్ను మాత్రమే కాకుండా నేపాల్, భారత్లలో కూడా కనిపించింది. టిబెట్లోని డింగ్రీ కౌంటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూకంప తీవ్రత అధికంగా ఉంది. ఈ భూకంపం ధాటికి భవనాలు నేలమట్టమయ్యాయి. టిబెట్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న నేపాల్లోని 7 జిల్లాల్లో భూకంప ప్రభావం కనిపించింది. నేపాల్, టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలోని లుబుచే ప్రాంతంలో ఉదయం 6:30 గంటలకు ఈ భూకంపం సంభవించింది. టిబెట్లోని షిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 6 సార్లు భూకంపం వచ్చినట్టు చెప్పారు. అయితే టిబెట్లో ఏర్పడ్డ భూకంపానికి 13,800 అడుగుల ఎత్తు కొండలపై ఉన్న ఇళ్లు నేలకూలాయి. దీనితో అక్కడ సహాయక చర్యలకు కూడా తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఇక టిబెట్ హిమాలయన్ రీజియన్లో ఏర్పడ్డ భూకంపంతో భారతదేశంలోని ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు నేపాల్కు ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. అలాగే అస్సాం వంటి ఇతర ప్రాంతాల్లో భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఉండే పలు ప్రాంతాల్లో కూడా స్వల్ప స్థాయిలో భూమి కంపించింది. అయితే టిబెట్లో విధ్వంసం సృష్టించిన ఈ భూకంప కేంద్రం నేపాల్, భూటాన్ సరిహద్దు వైపు ఉన్న ఎవరెస్ట్ శిఖరానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. భూకంపానికి కారణమైన కేంద్ర భాగం భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు భూకంప పరిశీలకులు వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని లాసా రీజియన్ అని పిలుస్తున్నారు. ఇది హిమాలయన్ ప్రాంతంలో భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రదేశంగా ఉంది. ఈ ప్రాంతానికి ఉత్తరం వైపు బ్యాంగాంగ్, నుజియాంగ్ జోన్ ఉండగా దక్షిణం వైపు ఇండస్ యార్డ్
డార్జిలింగ్ జాంగ్బో సరిహద్దులు ఉన్నాయి. ఇక్కడ భూఫలకాల్లో మార్పులు సంభవించినప్పుడల్లా దాని ప్రభావం ఈ ప్రాంతంపై పడుతుంది. అందుకే తరచూ ఇక్కడ భూకంపాలు ఏర్పడుతూ ఉంటాయి. గత రికార్డులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇండియన్ యురేషియన్ టెక్టానిక్ ప్లేట్ల మధ్య నిత్యం జరుగుతున్న ఘర్షణలు ఈ భూకంపాలకు కారణమవుతున్నాయి. అయితే భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన భూకంపాలు వచ్చే అవకాశమున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పురాతన ఖండం గోండ్వానాలో ఒక భాగంగా ఉన్న భారత భూభాగం 10 కోట్ల సంవత్సరాల క్రితం ఇతర శకలాల నుంచి భారత టెక్టానిక్ ప్లేట్ గా విడిపోయింది. ఇది ఉత్తరం వైపు కదులుతూ వచ్చింది. ప్రస్తుతం భారత ఉపఖండం, దక్షిణ చైనా, పశ్చిమ ఇండోనేషియాలో కొంత భాగం వరకు ఈ ప్లేట్ విస్తరించి ఉంది. ఇది 5 కోట్ల సంవత్సరాల నుంచి యురేషియన్ ప్లేట్ ను ఢీకొడుతూ ఉంది. దాని ప్రభావంతోనే హిమాలయ శ్రేణులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ టెక్టానిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ వైపు ఏటా 5 సెంటీమీటర్ల మేర కదులుతూ దాన్ని ఢీకొంటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాంతో హిమాలయాలు మరింత ఎత్తు పెరిగి టిబెట్ ప్రాంతం రెండుగా విడిపోయే ప్రమాదానికి దారితీయనుంది. మరో కోణంలో చూస్తే టెక్టానిక్ ప్లేట్లలో ఏర్పడుతోన్న ఈ సంఘర్షణ వల్ల భారత భూభాగం కూడా విడిపోయే ప్రమాదమున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే భారత టెక్టానిక్ ప్లేట్ ప్రతి సంవత్సరం కొంతమేర కదులుతోందని శాస్త్రవేత్తలు గమనించారు. దీనివల్ల హిమాలయన్ రీజియన్ లో ఒత్తిడి ఎక్కువవుతోందని, ఇది అతిపెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. టెక్టానిక్ ప్లేట్ల మధ్య సంఘర్షణల వల్ల భవిష్యత్తులో మధ్య హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించే అవకాశముంది. అయితే దీని తీవ్రత రెక్టర్ స్కేలుపై 8.5 ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూగర్భ డేటా, భారతీయ భూ వైజ్ఞానిక పరిశోధన సంస్థ, గూగుల్ ఎర్త్ తో పాటు ఇస్రో కార్టోసాట్-1 శాటిలైట్ తీసిన చిత్రాల ఆధారంగా ఈ విషయాన్ని తెలిపినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ ఆధునిక శాస్త్రీయ పరిశోధన సంస్థ ఇటీవల ఈ పరిశోధన వివరాలను ప్రచురించింది. ఉత్తరాఖండ్ నుంచి పశ్చిమ నేపాల్ మధ్య భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ విపత్తు సంభవించే అవకాశముందని తాజా పరిశోధనల ఆధారంగా వెల్లడించారు. భూ పొరల్లో కదలికలు, ఘర్షణల ఫలితంగా తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో ఈ విపత్తు సంభవించే అవకాశముంది అని తెలిపారు. హిమాలయాలో భూకంపాలు కొత్తేమీ కాదు. తాజా భూకంపం కంటే ఘోరమైన భూకంపాలను ఆ ప్రాంతం చూసింది. అయితే అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు చాలా తేడానే ఉంది. పెరుగుతున్న జనాభా, నగరాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల వంటి వనరుల్ని ఇలాంటి భూకంపాలకు బలి కావాల్సి వస్తుంది. అయితే దీంతో ప్రాణాలే కాకుండా ఆర్థిక నష్టం కూడా అధికంగానే ఉంటుంది. అందుకే రాబోయే ముప్పును తలుచుకుంటే వణుకు పుడుతుంది ఇప్పుడు అందరు. ఇరవైవ శతాబ్దపు తొలి దశాబ్దాల నుండి హిమాలయాల్లో భూకంపాలకు సంబంధించిన డేటాబేస్ మన దగ్గరుంది. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలను పర్యవేక్షించే భూకంప స్టేషన్ల నెట్వర్క్, కమ్యూనికేషన్ వ్యవస్థల అభివృద్ధితో ఈ డేటా అంతా ఇప్పుడు మరింత మెరుగైన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతోంది. న్యూఢిల్లీలోని భారత వాతావరణ శాఖ నేషనల్ సిస్మలాజికల్ డేటాబేస్ సెంటర్ను నడుపుతోంది. అలాగే హిమాలయ ప్రాంతంలో డజనుకు పైగా ఉన్న 54 భూకంప శాస్త్ర అబ్జర్వేటరీలు కూడా ఎప్పటికప్పుడు హిమాలయన్ రీజియన్లో భూకంపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం చూస్తే రికార్డు స్థాయిలో మొదటి హిమాలయ భూకంపం కాఠ్మండూలో 1255 నాటిది. ఈ భూకంపంలో నాటి నేపాల్ రాజ్యంలో 1/3 వంతు నశించినట్లు తెలుస్తోంది. అలాగే జూన్ 1505లో ఒక భూకంపం దక్షిణ టిబెట్లో విధ్వంసం సృష్టించింది. అదే ఏడాది జూలై నెలలో మరో భూకంపం ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ని అతలాకుతలం చేసింది. 1555లో భారతదేశంలోని శ్రీనగర్లో వచ్చిన భూకంపం వందలాది మందిని బలి తీసుకుంది. ఇది కశ్మీర్ భూకంపాలకు సంబంధించిన మొదటి చారిత్రక రికార్డ్. ఇక అప్పటి నుండి హిమాలయ ప్రాంతం నుండి భారీ భూకంపాలు నమోదయ్యాయి. 1991లో సంభవించిన ఉత్తర కాశీ భూకంపం నుండి 1999లో ఉత్తరప్రదేశ్లోని చౌమలి భూకంపం, 2005 నాటి గ్రేట్ కాశ్మీర్ భూకంపం వరకు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. నాటి కాశ్మీర్ భూకంపం 7.6 తీవ్రతతో వచ్చింది. నాటి పాకిస్తాన్ రాజధాని ముజఫరాబాద్కి ఈశాన్యంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్ ఆసియా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రకంపనలు ఉత్తరాన కాబుల్ వరకు, దక్షిణాన ఢిల్లీ వరకు కనిపించాయి.
బాలాకోట్ ప్రాంతంలో వందల మందిని బలి తీసుకుంది. ఈ భూకంపం 6.2 తీవ్రతతో దాదాపు 12 కంటే ఎక్కువ సార్లు వచ్చి కాశ్మీర్ను వణికించింది. ఈ భూకంపం కారణంగా కొండ చర్యలు విరిగిపట్టంతో కొండలపైన అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి, రోడ్లు మూసుకుపోయాయి. మృతుల సంఖ్య పరంగా హిమాలయ చరిత్రలో ఇది అత్యంత ఘోరమైన భూకంపంగా పేర్కొంటారు. ఇలా గత 150 సంవత్సరాల్లో హిమాలయ ప్రాంతంలో 4 భారీ భూకంపాలు సంభవించాయి. అయితే భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైన భూకంప దాడి 8 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో వస్తుందన్న సంకేతాలు ఇప్పుడు హిమాలయన్ రీజియన్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిజానికి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఖండాలు ఇప్పటిలా ఉండేవి కాదు. అన్నీ కలిసి దగ్గరగా ఉండేవి. దానినే పాంజియా అని పిలిచేవారు. ఈ ఖండాలు క్రమంగా ఒకదానికొకటి దూరంగా జరుగుతూ సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం 2 మహాఖండాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ మహాఖండాలే గోండ్వానా ల్యాండ్, లారేసియాగా ఏర్పడ్డాయి. అయితే ఇప్పటి భారత భూభాగం ఒకప్పుడు గోండ్వానా ల్యాండ్లో ఓ చిన్న భూఫలకంలా ఉండేది. అది లక్షల సంవత్సరాల పాటు అలా నెమ్మదిగా జరుగుతూ ఇప్పటి ఆసియాలో మరో భూఫలకాన్ని గట్టిగా ఢీకొట్టడంతో హిమాలయాలు ఏర్పడ్డాయి. ఆ స్థానంలో గతంలో థేసిస్ సముద్రం ఉండేదని చరిత్ర చెబుతోంది. అయితే ఈ భూఫలకాల మధ్య ఘర్షణ ఇప్పటికీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే భూగర్భంలో మార్పులు చోటు చేసుకుని భూకంపాలు సంభవిస్తున్నాయి. సాధారణ భూకంపాలతో పోలిస్తే హిమాలయాల్లో ఏర్పడే భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే తాజాగా టిబెట్లో ఏర్పడిన భూప్రకంపనలు భూకంప కేంద్రం నుంచి సుమారు 400 కిలోమీటర్ల వరకు విస్తరించినట్లు తెలుస్తోంది. నిజానికి పెద్ద భూకంపాలు ఒక సిస్మిక్ సైకిల్ ని అనుసరిస్తాయని అంటారు. ఎందుకంటే ఒక ప్రాంతంలో టెక్టానిక్ ఒత్తిడి జరిగి అది పెద్ద భూకంపంగా మారడానికి సమయం పడుతుంది. ఉదాహరణకి రెక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో వచ్చిన భూకంపం హిమాలయాల్లోని కొంత ప్రాంతాన్ని తాకినప్పుడు అదే ప్రాంతంలో మరో భూకంపం తాకడానికి దశాబ్దాల సమయం పట్టొచ్చు. దీన్ని బట్టి చాలా కాలంగా ఒక ప్రాంతంలో పెద్ద భూకంపం రాలేదంటే అక్కడ పెద్ద భూకంపం తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా హిమాలయాల మధ్య భాగాలైన నేపాల్లోని కాఠ్మండు, భారతదేశంలోని డెహ్రాడూన్ మధ్య పెద్ద భూకంపం సంభవించిందని, భవిష్యత్తులో అలాంటి మరో భూకంపం వస్తుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అందులోనూ భారతీయ టెక్టానిక్ ప్లేట్ హిమాలయాల కింద సంవత్సరానికి 1.8 సెంటీమీటర్ల మేర కదులుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఆసియా వైపు భారతదేశం మొత్తం ప్లేట్ కదలికల్లో 1/3 అంటే సంవత్సరానికి 5.4 సెంటీమీటర్లు. ఇక మిగిలిన ప్లేట్ కదలికలు టిబెట్, మధ్య ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే ఈ టెక్టానిక్ ప్లేట్ల కదలిక ప్రభావంతో భవిష్యత్తులో హిమాలయ ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్, నేపాల్ లాంటి పలు ప్రాంతాల్లో కూడా తీవ్రమైన భూకంప ప్రభావం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రభావం భారత ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతదేశంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టెక్టానిక్ ప్లేట్ల నిరంతరం వస్తున్న ఈ మార్పులు టిబెట్తో పాటు భారత భూభాగాన్ని కూడా విడదీస్తూ చివరకు భూమి మధ్యలో ఉన్న మెట్నెల్లో కలిపేస్తాయన్న సిద్ధాంతం కూడా గట్టిగానే వినిపిస్తోంది. సాధారణంగా భూమి లోపల క్రస్ట్ అనే ప్రాంతం 0 నుండి 70 కిలోమీటర్ల లోతు ఉంటుంది. తరువాత మెట్నెల్ అనేది 70 నుండి సుమారుగా 2890 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అయితే టిబెట్లో సేకరించిన మట్టి నమూనాల ఆధారంగా అక్కడ టెక్టానిక్ ప్లేట్ల భూభాగం మెట్నెల్కు చాలా సమీపంలో ఉన్నట్టు గుర్తించారు. అంటే హిమాలయాలు భగభగమండే భూపదార్థానికి దగ్గరవుతున్నాయి. ఇది భూకంపాలను సృష్టించడంతో పాటుగా అకాల వర్షాలకు, వరదలకు కూడా కారణమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సృష్టిని, దాని పరిణామాన్ని మార్చడం మనిషికి సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రకృతిని కాపాడుకోవడం మాత్రం మనిషి చేతిలోనే ఉంది. హిమాలయాల్లో పెరుగుతోన్న మైనింగ్, పెరుగుతోన్న భవనాల నిర్మాణం, అడవులను నరికివేయడం లాంటి చర్యలు అక్కడ పర్యావరణాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇది హిమాలయాల్లో మంచు భారీగా కరిగిపోవడం నుంచి మెట్నెల్కు దగ్గరగా ఉన్న నేలను మరింత కుంగిపోయే విధంగా చేస్తోంది. టెక్టానిక్ ప్లేట్లలో మార్పులతో పాటు పలు విపరీత పరిణామాలకు కారణమవుతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ పర్యావరణ మార్పుకు సంబంధించిన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని అంతర్జాతీయంగా భౌగోళిక శాస్త్రవేత్తలు, పరిశోధకులు అందరూ గుర్తు చేస్తున్నారు.
For more videos like this, subscribe Big TV channel.